హాయ్ అండి, నేను మీ తేజశ్రీ. వెల్కమ్ టు మై ఛానల్ తేజ స్క్వేర్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాక్లెట్ మోదక్ అండి. వినాయక చవితి అంటేనే చిన్నపిల్లల పండగ కదండి, అందుకే చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోవటం కోసం ఈ రెసిపీని చేసి చూపిస్తున్నాను. ఈ రెసిపీ చేసేటప్పుడు చిన్నపిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తారు. దానికోసం నేను ఒక 2 రకాల బిస్కెట్ ప్యాకెట్లను తీసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నానండి. ఏ ఫ్లేవర్ అయినా పర్లేదు. ఇప్పుడు ఒక 3 స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. దాని తర్వాత ఒక 3-4 స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇంకా ఒక 3 స్పూన్ల వరకు కోకో పౌడర్, ఇంకా ఒక స్పూన్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ అనేది మీ ఆప్షన్ అండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కొంచెం పొడి పొడిగా ఉన్నట్టయితే ఇంకా కొంచెం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుని దీన్ని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే సరిపోతుందండి. ఇలా ఈ మిశ్రమాన్ని మొత్తం చేత్తో ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా కలుపుకుంటే ఎక్కడైనా ఏమైనా గ్రైండ్ కాకుండా ఉన్నా సరిపోతుందండి. ఇలా బాగా దగ్గరికి తీసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఎక్కడైనా బిస్కెట్స్ కొంచెం నలక్కపోయి ఉంటే ఇలా కలపటం వల్ల బాగా కలుస్తుంది. ఇప్పుడు ఇలాంటి ఒక మోదక్ మౌల్ తీసుకుని చూపిస్తున్న విధంగా అంచుల వెంట స్ప్రెడ్ చేసుకుంటూ బాగా నొక్కుతూ ఇలా చేసుకోవాలండి. అంచులకు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. ఈ మౌల్స్ అనేవి ఇప్పుడు చాలా ఈజీగా ఎక్కడైనా దొరుకుతాయండి. సో ఎలాంటి ప్రాబ్లం లేదు, లేదంటే చేత్తో కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా వచ్చిందో. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కూడా. వాళ్ళు చేయటానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి, ఎందుకంటే చాక్లెట్ కాబట్టి. ప్లస్ ఇందులో నేనేమి ఎలాంటి ఎక్స్ట్రా షుగర్ అనేది ఏమి యాడ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ బిస్కెట్స్లోను, కోకో పౌడర్లోను, కండెన్స్డ్ మిల్క్లోను అన్నిట్లో షుగర్ ఉంటుంది కాబట్టి నేను ఇంకా షుగర్ ఏమీ యాడ్ చేయలేదు. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 7 వరకు వచ్చాయండి. చూస్తున్నారు కదా అండి. ఇలా మోదక్ మౌల్డ్ ఉంటే చాలా ఈజీగా చేయటం చాలా ఈజీ అయిపోతుంది. ఇలా చేసిన వీటన్నిటికీ ఏమైనా చాక్లెట్ స్ప్రింకిల్స్ ఉంటే స్ప్రింకిల్ చేసేసుకోవచ్చు, లేదంటే అలానే వదిలేయండి, అలా అయినా బాగుంటుంది. నేనైతే ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.